సందర్భంగా నిన్నటి నుంచి అంటే 30వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి పక్షదీక్షగా 12వ తారీఖు వరకు ప్రతిరోజు త్రిచా మహాసౌర అరుణపూర్వకంగా సూర్య నమస్కారాలు, అలాగే త్రిచా మహాసౌర అరుణపూర్వకంగా హోమాలు కూడా జరుగుతున్నాయి. ఈ ప్రతి మాఘమాసంలో ఈ సూర్య తీర్థం తీసుకోవడం వల్ల సదాగృహి పాపక్షయార్థి, పాపములను నశింపచేసేవాడు సూర్య భగవాన్. వ్యాధి నాశనార్థి, ఎటువంటి వ్యాధులనైనా కూడా తగ్గించగలిగేవాడు సూర్య భగవానుడు. మనకు తెలియనటువంటి ఇప్పటి వరకు బయటపడినటువంటి వ్యాధులు మాత్రమే మనకు తెలుసు, కానీ అంతకు మించిన వ్యాధులను కూడా తగ్గించగలిగేవాడు ఒక సూర్య భగవానుడు మాత్రమే. ఆ సూర్య భగవానుడు ఆరాధన ఎష్టిగా మనం చేసుకోవాలన్నా ఆ సూర్యతీర్థం ఎక్కువ రోజులు ఒకే చోట ఒకరోజు చేయగలుగుతారు. ఎక్కడైనా ఎక్కువ రోజులు చేయడం అనేది చాలా విశేషాన్ని సంతరించుకుంటుంది. ఆ తీర్థం తీసుకోవడం వల్ల సమస్త రోగములు కూడా నివృత్తి అవుతాయి. ఇలాగ గత 8 సంవత్సరాలుగా చేయడం వల్ల ఎంతో అనుభవంగా తెలియజేస్తున్నాం ఈ విషయాన్ని. ఎందుకంటే గతంలో కూడా చాలామంది మహారోగములు కూడా తగ్గని వాళ్ళు, ఎన్నో వైద్య పరీక్షల ద్వారా తగ్గని రోగాలు కూడా ఈ సూర్య తీర్థం తీసుకోవడం వల్ల కలిగి ఉన్నాయి. అందుచేత అందరూ కూడా ఈ కొంతమూరులో జరుగుతున్నటువంటి ఈ సూర్య ఆరాధనలో వచ్చి యాగశాలలో సకల దేవతలు కొలువై ఉంటారు. అక్కడ ఒక 11 ప్రదక్షిణాలు చేసుకుని ఆ సూర్య తీర్థము తీసుకోవడం వల్ల మనకి, అలాగే ఆదిత్యాది గ్రహాలు, నవగ్రహాలకి అధిపతి అయినటువంటిది ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య